ఫైనల్ ఇయర్కు అన్ని యాజ్ టీజ్గా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఎట్లా ఉందో అట్లనే కంటిన్యూషన్ అవుతుందని పేపర్ స్టేట్మెంట్ ఇప్పుడు మీకు మీరే ప్రయాణం చదివి లెక్చరర్లకు స్కిల్స్ రావడంతో అక్కడ పనిచేస్తున్న సహాయం అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు లభిస్తున్నాయన్నారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో తీసుకుంటారు. కావాలంటే ఆల్రెడీ ఆల్ ఇన్స్టిట్యూట్లలో సర్క్యులేట్ అయింది. కావాలంటే ఒకసారి చదవండి. ఈ కన్సర్న్ మినిస్టర్ గారు చదవండి. చదివిన తర్వాత మీరు కళాశాలలు యథావిధిగా ప్రసిద్ధ ప్రయోజనాలు శివంపేటలో కూడా సేమ్ పాలిటీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళనేమో పంపిస్తారు. మరి 2 రోజుల నుంచి వీళ్ళని ఈ దాని మీద ఫోకస్ చేసి వీళ్ళని పంపించారు. అరే గవర్నమెంట్ 3 hours అవుతుంది సార్. మరి వాళ్ళని కన్సల్ట్ చేయాలి. గవర్నమెంట్ ఆల్రెడీ డిసిజన్ తీసుకుంది. మీకు తెలియకపోతే పేపర్ తీసుకుంటే వాళ్ళకే చూపేయండి సార్. వెళ్ళిపోతారు కదా వాళ్ళే. తీసుకుంటే వాళ్ళు చూపిస్తే అదే చూపిస్తే వెళ్ళిపోతారు కదా వాళ్ళు. 3 hours వినాలి. అంటే అన్ని కాదు కాబట్టి ఆడ సోమవారం అందరూ ఒకటే అక్కడ కూడా అందరూ ఆడ ప్రొవైడ్ చేసి అక్కడ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అంత కోఆపరేటివ్ ఉన్నారు. నేను చెప్పగానే 5 minutes అట్లా ప్లే కార్డ్ పట్టుకొని వాళ్ళు శక్తి డౌన్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఎవరి క్లాస్లో. అందరికీ నమస్కారం. మేము జీపీడబ్ల్యూ జోగిపేట్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు అసలు పాలిటెక్నిక్ తెలియక ముందు మమ్మల్ని మా లెక్చరర్స్ మా టీచర్స్ అందరూ చెప్పారు, పాలిటెక్నిక్ జాయిన్ అవ్వండి, మీకు మంచి జాబ్స్ మంచి ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు శక్తి స్కీమ్ వల్ల మేము అనేది ప్రైవేట్ కంపెనీస్లో మెర్జ్ అయిపోతున్నాము. దానికి మా ఐడెంటిటీ అనేది ఉండదు. సెకండ్ ఇయర్స్ అక్క వాళ్ళకి కానీ థర్డ్ ఇయర్స్ అక్క వాళ్ళకి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేము ఇప్పుడు వచ్చింది ఫ్రెషర్స్ కాబట్టి మాకంటూ ఐడెంటిటీ ఉండాలి. కాబట్టి మా తర్వాత వచ్చే జూనియర్స్కి కానీ సబ్ జూనియర్స్కి కానీ ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రావద్దు. అందుకే శక్తి స్కీమ్ అసలు ఇంప్లిమెంట్ చేయకండి. ఒకవేళ మీరు కానీ చేద్దాం అనుకో మేము హంగర్ స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ ఇయర్స్ అందరం కలిసి హంగర్ స్ట్రైక్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. మేము జీపీడబ్ల్యూ జోగిపేట్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం. ఇవాళ డే 4th స్ట్రైక్ చేస్తున్నాం సార్. మేము ఇప్పటివరకు సీఎం సార్ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వచ్చింది కానీ ఈ సైడ్ అని చెప్పినారు, అది క్లారిటీ లేదు. మా గవర్నమెంట్ వాళ్ళని ప్రైవేట్కి కలుపుతానని చెప్పినారు. మరి అలా చెప్పిన తర్వాత కూడా అది కరెక్టా కాదా అని మాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సిలబస్ కూడా సేమ్ ఉంటుందనే గ్యారంటీ మాకు లేదు సార్. మీరు దానికి ఏదైనా కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మేము స్టాప్ చేస్తాం స్ట్రైక్, లేకపోతే మేము ఇంకా హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి? గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు సార్. మాకు లాటరల్ బీటెక్కి కంపల్సరీ వెళ్ళాలి, మాకు జాబ్స్ రావాలి, మాకు ప్లేస్మెంట్స్ కావాలి, అంతే సార్. అదేదో ముందే చెప్తే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు సఫర్ కాకపోయేవాళ్ళు కదా సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కూడా జాబ్స్ ఉండాలి, ప్రతి ఒక్క ప్లేస్మెంట్స్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదా సార్. మాకు మాత్రమే సెకండ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ అంటే మన ఫస్ట్ ఇయర్స్ ఎక్కడికి వెళ్తారు? ఓకే సార్, ఇప్పుడు శక్తి స్కీమ్ అనేది ఇంకొక ప్రైవేట్ దాంతో కంబైన్ అవుతుంది కదా, దానివల్ల 50% ఉంటుంది. 50% ఉన్నప్పుడు ఇప్పుడంటే ఓకే బాగుంది. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే నా స్వార్థంతోనే ఇందులోకి వచ్చా, ఎందుకంటే నేను జాబ్ తెచ్చుకోవాలి అనే స్వార్థంతో వచ్చా. అలాంటిది ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ స్వార్థం లేనిది మమ్మల్ని ఎందుకు మెర్జ్ చేసుకోవాలనుకుంటారు? ఫ్యూచర్ వాళ్ళకి ఇప్పుడు లేబర్స్ కానీ వర్కర్స్ కానీ ఎవరు లేరనుకో, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మల్ని కదా సార్ యూజ్ చేసుకునేది లేబర్స్ కిందికి. అలా ఎలా? మాకు అది కావాలి సార్, మాకు క్లారిటీ కావాలి, మాకు ఎస్బిటెట్ మాత్రమే కావాలి. మేము మా ఫ్యూచర్ కోసం మాత్రం చూడట్లేదు సార్, మా ఎస్బిటెట్ కోసం చూస్తున్నాం. ఎస్బిటెట్ మా జూనియర్స్ తర్వాత వాళ్ళు కూడా రావాలి సార్. మా ఎస్బిటెట్ అనేది ఇంతే ఉండాలి, అసలు చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు సార్. ఒకవేళ మేము ఇన్ని మాట్లాడుతున్నా, ఇంత స్ట్రైక్ చేస్తున్నా సార్, మీరు రెస్పాన్స్ అవ్వకపోతే మేము హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. ఈవెన్ మా కాలేజ్ నుండి 350+ ఉన్నాం సార్. మేము ఇక్కడే కూర్చుంటాం, లేవము, హంగర్ స్ట్రైక్ చేస్తాం, ఈవెన్ వాటర్ కూడా ముట్టుకోము. వస్తున్నామని శక్తి శాఖ మంత్రి మేఘ్ వెంకటస్వామి తెలిపారు. విద్యార్థులు ఆయా కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలు, ప్రస్తుత విధానాలను యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
స్పష్టం చేశారు. విద్యార్థులకు నెలకు రూపాయలు 2,000 స్టైఫండ్తో పాటు ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశాలు కొనసాగించాలని